ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనంలో నుంచి చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ద్రాక్ష తోట, ఆ తోటలో అంజూరపు చెట్టు. ఆ రైతు గత 3 సంవత్సరాల నుంచి వచ్చి ఆ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టులో ఫలాలు వెతుకుతూ ఉన్నాడు, కానీ ఆ ఫలాలు దొరకట్లేదు, అది ఫలించలేదు. ఎంతో ఆశపడి ప్రేమతో ఆ యొక్క ద్రాక్ష తోటలో అంత స్థలాన్ని దాన్ని కేటాయించి దాన్ని పెంచుకుంటున్నాడు. ఈ సంవత్సరమైనా ఫలాలు ఇస్తుంది, రాబో సంవత్సరమైనా ఫలాలు ఇస్తుంది అని చెప్పి అలా కొంతకాలం చూసిన పిమ్మట నిరాశ చెంది అక్కడ చెప్తున్నాడు, ఈ యొక్క అంజూరపు చెట్టును కొట్టివేయండి అని కాపరికి చెప్తున్నాడు. కాపర్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఉంది అయ్యా, మంచి ఎరువు వేస్తాను, నీరు కడతాను, దానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు నేను కలుగ చేస్తానని చెప్పి కాపరి ఆ యొక్క రైతును బ్రతిమాలుకుంటున్నట్లుగా మనం ఆ యొక్క సందర్భాన్ని చూస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను సృష్టించినప్పుడు ఆయనలో ఉండి ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించాలని ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదివినప్పుడు, మీరు ఫలించుడి, అభివృద్ధి పొందుడి అని ఆయన మాట్లాడాడు. అంటే ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించాలని ప్రభు అక్కడ మాట్లాడినాడు. అయితే ఇక్కడ గమనించినప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం ఫలించట్లేదు. ఆ అంజూరపు చెట్టును మనం మనతో పోల్చుకున్నప్పుడు, అదే ఈ యొక్క ఎందుకు ఆ చెట్టు ఫలించలేదు అని ఆ చెట్టు క్వశ్చన్ వేసే ముందుగా, నువ్వు నేను దేవుని సంతోషపెట్టేటువంటి ఫలాలు ఎందుకు ఫలించలేదని క్వశ్చన్ వేసుకుంటే, ఒక చిన్న రహస్యాన్ని మీకు ఇక్కడ చెప్తాను. వాక్యాన్ని తీసుకెళ్ళి లోకంలో కలుపుతున్నాము, లోకాన్ని తీసుకొచ్చి వాక్యంలో కలుపుతున్నాము. అంటే లోకాశలు తీర్చుకునేదానికి వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నాము, వాక్యంలో అభివృద్ధి పొందడానికి లోకాన్ని తీసుకొచ్చి, లోక ఫార్మాలిటీస్ తీసుకొచ్చి, లోకంలో ఉన్న రూల్స్ తీసుకొచ్చి వాక్యానికి అంటగడుతున్నాం. అందువల్లనే మనం ఫలించలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ మనము దేవుని కొరకు బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివినప్పుడు, మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, మీరు నాలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. 8వ వచనం చదివినప్పుడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అంటే మనం లోకాన్ని తీసుకొచ్చి వాక్యంలోను, వాక్యాన్ని తీసుకొచ్చి లోకంలోనూ కలపటం వలన తండ్రికి ఇష్టమైనటువంటి ఫలాలు మనము ఫలించలేదు. ఈ అంజూరపు చెట్టు కొరకు ఆ కాపరి బ్రతిమాలుకుంటున్నట్లుగా, యేసయ్య మరి ఇక ఈ సంవత్సరమైనా, ఇదిగో ఈ రోజైనా, ఇదిగో ఈ క్షణమైనా నా బిడ్డ మారి ఫలాలు తండ్రి కొరకు ఫలిస్తాడు అని, తండ్రికి ఇష్టమైన ఫలాన్ని ఇస్తాడు అని చెప్పి నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఫలించుడి. వాక్యాన్ని తీసుకొచ్చి లోకంలో కలుపుకోవద్దు, లోకాశలు తీర్చుకునేదానికి మీ వాక్యాన్ని ఉపయోగించుకోవద్దు, వాక్యంలో ఫలించడానికి లోకాన్ని తీసుకొచ్చి వాక్యంలో కలపొద్దు. వాక్యము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన వాక్యాన్ని అపవిత్రమైన లోకములో కలపకుండా వాక్యాన్ని చేతపట్టుకొని వాక్యం ద్వారా మీరు ఫలించాలని, వాక్యం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తులో నిలిచి ఉంటే మీరు చక్కగా ఫలిస్తారు. కాబట్టి మీరందరూ ప్రభువులో నిలిచి బహుగా ఫలించి తండ్రిని సంతోషపెట్టే వారిగా ఉండాలని దైవజనుడిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.